వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం చెర్రీ పికింగ్ వచ్చాము. హాయ్ ఎవ్రీవన్, వి ఆర్ ఇన్ చెర్రీ ఫార్మ్ రాకింగ్ టీమ్ అన్నమాట. సో మనం అందరం ఇక్కడ ఉన్నాము. సో అనుష హియర్ అండ్ ఆమెని గారు, హాయ్ శ్రావణి, శృతి గారు అందరికి తెలుసు, మన వ్లాగ్స్ లో కనిపిస్తుంటారు. చైతు గారు, మాన్సా, చైతు ఎప్పుడు మనకి ఏం హెల్ప్ కావాలన్నా ముఖ్యంగా అన్ని ప్రోగ్రామ్స్ లో వీడియోస్ బాగా కవర్ చేస్తుంది. థ్యాంక్ యూ చైతు. థ్యాంక్ యూ వసపిట్ట. కిటీ పిక్డ్ అప్ చెర్రీస్ సో వెల్, గుడ్ జాబ్ కిటీ. సో గైస్, ఇవాళ ముచ్చట ఏంటంటే ఇందాక చెప్పిన చెర్రీ పికింగ్ అనమాట. సో చెర్రీ పికింగ్ ఇది వచ్చేసి మనకి బ్యాకస్ మాషన్ నేచర్ రైప్ ఫ్రూట్స్ దగ్గర అనమాట. సో ఈ అడ్రస్ వచ్చేసి 638. ఇది మనకి 40 minutes అట్లా పడుతుంది, అంటే వెస్ట్రన్ సబబ్స్లో ఉన్న వాళ్ళందరికీ. స్ట్రాబెరీ అండ్ ఆల్సో చెర్రీ రెండు ఉన్నాయన్నమాట. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, క్రౌడ్ కూడా. సో ఈ అడ్రస్, లొకేషన్ అండ్ మిగతా ఓవరాల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెడతాను. సో ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది అండ్ ఇట్స్ సో సన్నీ డే. ఈరోజు మనం వచ్చేసి నేచర్ రైప్ ఫ్రూట్స్ అనే ప్లేస్. ఇక్కడ మనకి చెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చెర్రీస్ వచ్చేసి మనకి ఎంట్రీ అడల్ట్కి వచ్చేసి $8 ఉంది, చిల్డ్రన్ వచ్చేసి $5. చెర్రీస్ మనం వచ్చేటప్పుడు తెంపుకొని తీసుకొని బాస్కెట్లో వస్తే $15 per kg. సో చెర్రీస్ అన్ని కూడా ఉన్నాయంట దాంట్లోనే. లెట్స్ గో ఇన్. స్ట్రాబెర్రీస్ ఇది మెయిన్ వచ్చేసి మనకి చెర్రీస్ ఫామ్. చెర్రీస్ చాలా బాగున్నాయి, లోపల సూపర్గా అనిపించింది. సో మీరు కూడా ఇక్కడ నాతో పాటు వచ్చేసేయండి, ఒకసారి చూద్దాము. అండ్ ఎవరైతే లోపల పిక్ చేసుకుంటారో అవి తినొచ్చు. తర్వాత పిక్ చేసుకున్నవి ఇంటికి క్యారీ చేయాలనుకుంటే మాత్రం వచ్చేసి $14 ఉంటుంది అనమాట per kg. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రాబెరీస్ కూడా ఆల్రెడీ పిక్ చేసి ఉన్నాయి. ఒకవేళ మీరు స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళాలనుకుంటే దీని నుంచి మనకి 1 kilometer అహెడ్లో ఉందండి. సో అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఉన్నవైతే చూద్దాం. మనకి కౌంటర్ అయితే ఉంటుంది. అడల్ట్స్కి వచ్చేసి $8 అండి. కిడ్స్ 5 years అబోవ్ వచ్చేసి మనకి మాత్రం $5 అనేది ఉంటుంది. హనీ కూడా ఉందండి, ఎల్లో గమ్ హనీ. సో మనం అవైలబుల్ ఉంటారు, సో మనం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ హనీ చూడండి, మనకి $60 ఉంది ప్యూర్ హనీ. ఒకవేళ 1 kg కావాలనుకుంటే $1.5 kg అయితే మనకి $8 పెట్టాము. సో దీంట్లో మనకి వెరైటీస్ కూడా టేస్ట్ అవుతుంది. చాలా 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 బాగుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ టేస్ట్ అయితే చేయండి, ఒక నచ్చితే కనుక తీసుకోండి. నెక్టరిన్స్ అని ఇంకొకటి ఉంటాయి, అవి మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు పీచెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కండిషన్స్ వచ్చేసి మనకి ప్లీజ్ ఓన్లీ పిక్ ద ఫ్రూట్ యూ వాంట్ టు బై అని ఉంది. నో పిక్నిక్స్ అలౌడ్ అని పెట్టారు, నో పెట్స్ అలౌడ్. అండ్ ప్లీజ్ కలెక్ట్ యువర్ కంటైనర్స్, కీప్ చిల్డ్రన్ ఆల్ ద టైమ్, పే ఫర్ అండ్ వాష్ రెస్పెక్ట్. సో ఇక్కడ వచ్చేసి పిక్ యువర్ ఓన్ స్ట్రాబెరీస్ నౌ ఓపెన్ 1 kilometer. ఇక్కడ స్ట్రాబెరీ ఫామ్, ఇది లొకేషన్ బ్యాకస్ మాష్ రోడ్. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ లోపల నుంచి 1 kilometer ఉందన్నమాట. సో లెట్స్ సీ. ఇక్కడ క్యూ అయితే చాలా హెక్టిక్గా ఉంది. సో మనం పిల్లలకి హ్యాట్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీ తీసుకెళ్ళాలండి. ఎందుకంటే చాలా 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 హెక్టిక్గా ఉండడం వల్ల అసలు ఎండ ఎక్కువగా ఉండేది అనమాట. ముఖ్యంగా ఈ పికింగ్ ఇవన్నీ జరిగే టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా హ్యాట్స్, ఇంకా వాటర్ బాటిల్స్, ఏమైనా జ్యూస్ అలాంటివి తీసుకెళ్ళడం. అలాగే ఇక్కడ మనకి క్రిస్మస్ కేక్స్ కూడా ఉన్నాయి, ట్రెడిషనల్ స్ట్రాబెరీ రిలేటెడ్. ఇక్కడ టికెట్స్ వెళ్తున్నాము. సో లెట్స్ గో. అది లోపల అంతా మనం వెళ్ళిపోయాక. సో ఇక్కడైతే చూస్తాము. సో కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి డివిజన్ లాగా వస్తుంది, వైట్ చెర్రీస్ అండ్ రెడ్ చెర్రీస్ అని. సో రెడ్ చెర్రీస్ అంటే కొంచెం రెడ్డిష్లో ఉంటాయి, వైట్ అంటే వైట్ కొంచెం క్రీమ్ టైప్లో ఉంటాయి. అండ్ ఆల్సో వైట్ చెర్రీస్ కూడా చాలా హెల్దీ అంట. సో వైట్ చెర్రీస్ సైడ్ మేము వెళ్ళామన్నమాట. సో ఇందులో కూడా ఆల్మోస్ట్ అన్ని రెడ్, బ్రైట్ రెడ్ కలర్లో ఉన్న చెర్రీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడవచ్చు మీరు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కొంచెం ఇలా వాటర్ తీసుకొని మేము కొన్ని తిన్నాము. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉండే అనమాట.
Viva claro. Competition here. Wait, can I get them for you? Can I get one? Sit here. సో చాలా బాగా అనిపించింది. ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట, ఏదైనా పిక్కింగ్ కానీ ఏదైనా ఇట్లా ఫ్రూట్స్ దగ్గరికి. సో అందుకే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అవి కూడా బ్రైట్గా తింటూ వెళ్తూ పిల్లలతో సరదాగా చాలా బాగా అనిపించింది. సో ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. ముఖ్యంగా పిల్లలకి అదొక ఫన్ యాక్టివిటీ లా ఉంటుంది కాబట్టి. సో అలాగే మనం కూడా ఎప్పుడు వెళ్ళాం కదా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా. సో పిల్లలతో వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్యూర్ వైట్లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి చూడండి ఆల్మోస్ట్ ఎల్లోయిష్ వైట్ షేడ్లో ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా టేస్ట్గా చాలా బాగున్నాయి. ఇలా గుజ్జులాగా ఉంటుంది అనమాట లోపల. సో ఆకులు చూడండి ఎంత గుజ్జులాగా వచ్చాయి. సో ఇవన్నీ కూడా మంచి బ్యూటిఫుల్, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఫామ్ ఇక్కడ వచ్చేసి మనకి నెట్ కట్టలేదు, ఇలా లేన్స్ లాగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి నెట్ అనేది కట్టారు. ఎందుకు నెట్ కట్టారంటే ఇక్కడ చెర్రీస్ ఉన్నాయి, పక్షులు కూడా ఎక్కువ వచ్చేస్తుంటాయి కాబట్టి ఇది కెప్ట్ అనమాట. సో ఇక్కడ మనకి డివిజన్ అయితే వచ్చింది, వైట్ చెర్రీస్ అండ్ రెడ్ చెర్రీస్. సో స్ట్రేట్ వెళ్ళిపోతే మనకి రెడ్ చెర్రీస్ ఉంటాయి ఇటు సైడ్. ఇదంతా కూడా మొత్తం ఫామ్, చాలా పెద్దదండి ఇది మార్కెట్ స్పేస్ అని. లొకేషన్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. ఇట్స్ అ వెరీ బిగ్ ఫామ్. సో ఇక్కడ మనకి చెర్రీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. సో ఈ చెట్లకి చెర్రీస్ లేవు ఎందుకంటే ఇవి ఎంట్రన్స్ దగ్గర ఉన్నవి, అందుకే వీటికి నెట్ కూడా వేయలేదు. సో ఇందాక లోపల అన్ని చూపించడం అన్నిటికీ కూడా చాలా ఉన్నాయి. ఎంట్రన్స్ ఇది. మా చిన్న పాప కిట్టి అయితే చాలా బాగా అన్నీ తీస్తూ ఉండనమాట. ఆమెకి టప్పటప్ప ఎక్కువ తెంపేసేయాలని చెప్పేసి బాగా పిక్ చేసింది అన్ని చెరీస్. అబ్బాయి చెట్టు మొత్తం ఉన్నాయి నిజంగానే, చెరీస్ ఉన్నాయి చూసాను. అవిశాల్ సో ఇంకా ఈ చెట్టుకి పైన ఉన్న మన టెంట్కి కూడా నిచ్చెన అక్కడ మనకి ఇచ్చారనమాట. సో అక్కడ తెచ్చుకొని, ఇంకా చిన్నపిల్లలు అయితే ముఖ్యంగా వాళ్ళకి అందదు కదా పైనకి. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నిచ్చెన ఎక్కేసేసి తెంపుకుంటూ కూర్చున్నారు. పిల్లలందరూ కూడా మంచిగా అనిపిస్తుంది, ఒక మూమెంట్ లాగా పిల్లల్ని అలా ఎక్కించి తెంపించడం కూడా ఫన్ యాక్టివిటీ వాళ్ళకి కూడా. మనకి ఎంత బాగున్నాయి చెర్రీస్, క్యూట్ చెర్రీస్, పిక్డ్ అప్ చెర్రీస్ సో వెల్. గుడ్ జాబ్ కిటీ. Now it's done. You like cherries? You like cherries? సో ఇవన్నీ కూడా మనకి చెర్రీస్ అన్నమాట. సో ఇక్కడ మనకి రెడ్ చెర్రీస్ ఉన్నాయి, వైట్ చెర్రీస్ ఉన్నాయి. సో మేము వైట్ చెర్రీ సైడ్ వచ్చాము, బట్ ఇక్కడ అయినా కూడా మనకి రెడ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి మిక్స్ ఆఫ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసి రెడ్ వైట్వి. సో ఇవన్నీ కూడా చెర్రీసే. చూపిస్తావా? చూపి. అటు ఉన్నాయా? సో అలా పిక్ చేసుకున్న తర్వాత కొన్ని తీసుకున్నాము, ఇంకా బయటికి వచ్చేసామన్నమాట మేము. సో బయటికి వస్తుంటే ఇందాక చూపించినట్టు హనీ ప్లేస్లో అక్కడ కొద్దిసేపు ఆగాము. తర్వాత అదే హనీవి మనం తింటున్నట్టు వాళ్ళే ఫన్గా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ మేము అందరం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాము. సో నియర్ బై మన పార్క్ ఉందా చూస్తే మూన్ రిజర్వ్ అనేది ఒక పార్క్ ఉందన్నమాట. అది కూడా బాగుండే, ముఖ్యంగా అంత ఎండకి అక్కడ చెట్లు బాగుండే కాబట్టి ఇంకా మా ఐటమ్స్ ఇవన్నిటితో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట అందరము. మేమైతే అక్కడ కనిపిస్తున్న 2 డబ్బాలు, ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి పెరుగన్నం తీసుకెళ్ళామన్నమాట. సో ఐటమ్స్ అయితే ఇవన్నమాట. వడా, ఆల్ పాట్లాక్, సో అందరం అంతా ఫుడ్ షేర్ చేసుకొని తినడం కూడా హ్యాపీ అనిపించింది. సో మా రీల్స్ చూసేయండి నెక్స్ట్. Já dá.
సో నెక్స్ట్ వచ్చేసి చెరీ 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 సాంగ్ మా పాప సజెస్ట్ చేసింది. సో అట్లా సాంగ్ అయితే యాడ్ చేసాము. ఇదొక బ్యూటిఫుల్ మెమరీ. విష్ లిస్ట్లో అందరికీ ఉంటుంది కదా పికింగ్ అట్లా వెళ్ళాలని చెప్పేసి. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఈ లొకేషన్ అండ్ అడ్రస్ అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రికాషన్స్ వైజ్ అయితే మన సన్ స్క్రీన్, లోషన్, వాటర్ బాటిల్స్ అవైతే కంపల్సరీ తీసుకొని వెళ్ళడం బెటర్. అండ్ చాలామంది ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్ ఆ టైంలో వెళ్ళిపోతారు మార్నింగ్. కాకపోతే ఇంకా మీకు కొంచెం లేట్ అయినా పర్లేదు, లంచ్ కొంచెం బయట చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుని వెళ్తే బెటర్. సో దట్స్ ఆల్ గైస్. ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.